దయచేసి ఇంకొకసారి ఇలాంటి అనవసరమైన అలిగేషన్స్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని ఆనెస్ట్గా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాను. ఇప్పటివరకు నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దగ్గర 1.5 years 2 years అయిపోయింది. అంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి ఏ ఒక్క రోజు కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి పేరు కూడా తీయలేదు. నేను కనీసం ఒక మాట అనలేదు. మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారి గురించి మాట్లాడలేదు. వారి గురించి ఎప్పుడు నేను ప్రస్తావన కూడా తీసుకురాను. రాజకీయ నాయకుడు ఎవరు? గట్టిగా నిలబడి తన సిద్ధాంతం వైపు నిలబడి పోరాటం చేసి నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినాను ఒప్పుకోవాలి తప్ప నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసిండ్రు వీళ్ళు కలిసి చిన్నపిల్లల లెక్క గిల్లు ఆటలు ఇవి కాదు రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు చేస్తారు. దయచేసి జీవన్ రెడ్డి గారు మీరు పెద్ద మనిషి, ఇప్పటికి కూడా నేను మీ గురించి అసభ్యంగా మాట్లాడను, కానీ మీ వయసుకు హుందాగా మీరు మాట్లాడండి. ఈసారి 2 సార్లు కూడా చెప్పినారు జీవన్ రెడ్డి గారు సమయం అయిపోయింది, టైం అయిపోయింది. దాన్ని హుందాగా మనం కూడా ఎప్పుడు ఎగ్జిట్ కావాలో తెలవాలి, లేకపోతే ఎంట్రీ తెలిసినప్పుడు ఎగ్జిట్ తెలవాలి. మనకి ఎందుకంటే అది చెప్తాను తప్ప లేనప్పుడు పెద్ద జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది. ఇక్కడ చాలా బాధాకరం. 75 ఏళ్ళ వయసులో ఇప్పటివరకు నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు దగ్గర 1.5 years 2 years అయిపోయింది. అంటే డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చి ఏ ఒక్క రోజు కూడా జీవన్ రెడ్డి గారు పెద్ద మనిషి పేరు కూడా తీయలేదు. నేను కనీసం ఒక మాట అనలేదు. మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారి గురించి మాట్లాడలేదు. వారి గురించి ఎప్పుడు నేను ప్రస్తావన కూడా తీసుకురాలేదు. బాధాకరం ఏంటంటే వారు వచ్చి మొన్న ఎంత బాధాకరం, 75 ఏళ్ళ వయసు. ఈ వయసులో వారు ఏమంటారు ఇక్కడికి వచ్చి బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయిన ఎలక్షన్లకు అంటారు. ఇంతకంటే దారుణమైన మాట ఏమైనా ఉంటుందా? మొన్న కొట్లాడిందే నేను బీజేపీతో 2000. ఇక ఆ కాన్స్పిరసీ థియరీస్ చెప్తాం. ఇంకా ఎన్ని ఊహాగానాలో వారు ఏమేమి ఆలోచిస్తారో నాకు అర్థమవుతుంది. వయసులో 75 ఏళ్ళ వయసులో వారు ఏమంటారు, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అంట బీఆర్ఎస్ బీజేపీ కలిసినాయి కావాలని, ఈసారి మళ్ళీ ఇట్లా కలిసి మాట్లాడడానికి ఈ వయసులో దగ్గర నా వయసు ఇప్పుడు నాకు 40 ఏళ్ళ వయసు. వారి రాజకీయ అనుభవం నా వయసు అంటే రాజకీయ అనుభవం, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు జిల్లాలో. అందుకొరకు ఏ రోజు కూడా గౌరవంగా పెద్దలని చెప్పేసి ఏ రోజు కూడా మాట్లాడలేదు వారి గురించి. ఇంత అనాలోచితంగా ఇంత వక్రీకరించి ఏది పడితే మా రాజకీయంలో అంటే ఏంటి? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఒప్పుకున్నారంటే ఇవాళ మీరు ఓడిపోయినా ఒప్పుకున్నారు. ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎవరు? గట్టిగా నిలబడి తన సిద్ధాంతం వైపు నిలబడి పోరాటం చేసి నేను ఓడిపోయినప్పుడు నేను ఓడిపోయినాను ఒప్పుకోవాలి తప్ప నేను ఓడిపోతున్నా వాళ్ళిద్దరు కలిసిండ్రు వీళ్ళు కలిసి చిన్నపిల్లల లెక్క గిల్లు ఆటలు ఇవి కాదు రాజకీయ నాయకులు, సీనియర్ రాజకీయ నాయకులు చేస్తారు. ఎక్కడన్నా బీఆర్ఎస్ బీజేపీ మొన్న కూడా ఎంత హోరాహోరీగా పోరాడడం మీ అందరు కళ్ళెదుటే ఉంటుంది. మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ పార్లమెంట్ ఎలక్షన్లో వారు ఏమంటారంటే వచ్చి మొన్న ఓడిపోతున్నాడు మాట్లాడేది. ఎప్పుడైనా ఓటమైనాడు ఏం పిచ్చి మాటలు మాట్లాడతారు. నిజమైన నాయకుడు ఓటమిని కూడా ధైర్యంగా ఒప్పుకొని తన తప్పులేంది అవి సరిదిద్దుకోవాలి. మీ అందరికి గుర్తుంది. ఇప్పుడు మాట్లాడడం కూడా బాధ అవుతుంది. 2024లో పార్లమెంట్ ఎలక్షన్లో జగిత్యాల కాన్స్టిట్యున్సీలో 5,000 ఏమో వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ. మరి ఎవరు కలిసింది ఆ రోజు? మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 60,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ అది కాక వారు వచ్చి పెద్ద మనిషి వచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కలిసినాయి మాట్లాడవచ్చు. వారు పెద్ద మనిషి అసలు. దయచేసి జీవన్ రెడ్డి గారు మీరు పెద్ద మనిషి, ఇప్పటికి కూడా నేను మీ గురించి అసభ్యంగా మాట్లాడను, కానీ మీ వయసుకు హుందాగా మీరు మాట్లాడండి. అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు మీరు దయచేసి మీరు ఒక విషయం ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇప్పటి వరకు గత 5 సార్ల నుంచి కూడా నేను లాస్ట్ ఎలక్షన్ అని చెప్పి ఎలక్షన్లు ఇచ్చిండు. ప్రజలు వద్దు అని మిమ్మల్ని తిరస్కరిస్తేనే గెలిచినాడు అని చెప్పేసి మాటలు మాట్లాడకండి దయచేసి ఇంకొకసారి ఇలాంటి అనవసరమైన అలిగేషన్స్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని ఆనెస్ట్గా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాను. అది వారి విఘ్నతకు వదిలేస్తున్న రాజకీయం. నేను చెప్పేది ఏంటంటే హుందా రాజకీయాలు చేయాలి. ఇంత సీనియర్ నాయకుడు మీరు వచ్చేసి బీజేపీ బీఆర్ఎస్ కలిసిన కోర్టులలో బీజేపీ బీఆర్ఎస్ జగిత్యాలలో కలిసి ఉన్న మీరు మొన్న మీరందరూ సాక్ష్యం ఇక్కడ జర్నలిస్ట్ అందరూ. ఇక్కడ మనం కొట్లాడింది ఎవరితో? మన ఎలక్షన్ కాంగ్రెస్ ఎక్కడ నుండిందా కాంగ్రెస్? కనీసం కనబడిందా కాంగ్రెస్ పార్టీ? మనం కొట్లాడిందే బీజేపీ పార్టీతో ఊరిగా కొట్లాడినాం. అది కూడా మీరు చూశారు తను ఎట్లా తిట్టినాడో మా నాన్నగారిని. ఆ మనిషి
ఆ మనిషికి 2024లో సపోర్ట్ చేసింది ఎవరో మీరు చూసినారు. మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద అంటబెట్టడం అంటే పచ్చకామలు లోకంతో పచ్చగా అనిపిస్తున్నట్టు ఉంటుంది. మీరు చేసిన పనులు 2019లో మీరు అవుట్ రైట్గా కాంగ్రెస్కి బీజేపీకి సపోర్ట్ చేసింది నేను కాదుగా చెప్పడం. మీరు కూడా ఒప్పుకున్నారు ఆ విషయం చాలాసార్లు. ఎస్, మా అల్లుని కోటేయమని మీరు పర్సనల్గా ఫోన్ చేశారు. వాళ్ళ అల్లుడు ఎవరు? అరవింద్ ధర్మపురి. మా అల్లుని కోటేయండి అని చెప్పేసి మామగారు మీరే కదా వాళ్ళకి అందరికి చెప్పి మరీ ఓట్లు వేయించిన ఘనత మీది. ఆ రోజు మీరు అంత పెద్ద నాయకుడు కదా, మరి ఎందుకు జగిత్యాలలో ఓట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు 2019? సో దయచేసి అనవసరంగా మీరు చేసిన పనులు వేరే వాళ్ళ మీద బట్టగాల్చి పడేయడము, ఇంత అనవసరమైన విచ్చట్టు. ఓటమిని అంగీకరించండి, ధైర్యంగా ఒప్పుకోండి మీరు. కానీ ఇట్లా వాళ్ళు కలిసినారు, వీళ్ళు కలిసినారు, చిన్నపిల్ల చాక్లెట్ నాది, నీనా చాక్లెట్ అని చెప్పి కొట్టాడు. ఇలాంటిది కాదు, ఉందా కదా రాజకీయ నాయకులు. ఆ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నేను హెచ్చరించట్లేదు, ఎప్పుడు కూడా వారిని ఇప్పుడు కూడా గౌరవంగా సంబోధిస్తున్న అప్పుడు చూసినారు. నేను ఏమి వారిని అనట్లేదు, వారిని హెచ్చరించట్లేదు. వారికి ఏం చెప్తున్నానంటే, మీరు గత 5 సార్ల నుంచి ప్రజల్ని నా లాస్ట్ టైం ప్లీజ్ అంటుంటే ప్రజలు ఒక్కసారి గెలిపించినారు. ప్రజలు మీకు ఈసారి 2 సార్లు కూడా చెప్పినారు, జీవన్ రెడ్డి గారు సమయం అయిపోయింది, టైం అయిపోయింది. దాన్ని హుందాగా మనం కూడా ఎప్పుడు ఎగ్జిట్ కావాలో తెలవాలి, లేకపోతే ఎంట్రీ తెలిసినప్పుడు ఎగ్జిట్ కూడా తెలవాలి మనకి. ఎందుకంటే అది చెప్తున్నాను తప్ప నేనేం వారిని వెళ్ళిపోమని కూడా చెప్పట్లేదు, మళ్ళీ ఉండమని చెప్తున్నాను. రాజకీయంలో వారు ఎట్లాగో ఇప్పుడు సార్ ఓడిపోతున్నారు. నాకు ఆనెస్ట్గా చెప్తున్నాను, వారికి రేవంత్ రెడ్డి గారిని కూడా మీ అందరి ప్రెస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన జీవన్ రెడ్డి గారికి కావాలనుకుంటే ఒకసారి మంత్రి పదవి కూడా ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పి ఈ అనవసరమైన మాటలు మాట్లాడొద్దని చెప్పి. మీ అంచనా ప్రకారం బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? 12 సీట్లు గెలుస్తా ఉన్నాను. దగ్గర 12 సీట్లు గెలుస్తాం. చాలా ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు మా బ్రదర్ ఎట్లా అయింది సార్, వరంగల్ సీట్ అని అడిగింది కదా. వరంగల్ పోయి వచ్చినా మీరు నంబరు జనమేడ కాంగ్రెస్ కూడా కనబడితే రాజకీయ కొట్టేటట్టున్నారు. అంటే నేను పోయిన యాక్చువల్లీ గ్రాడ్యుయేట్స్ని కలిసినాం, కానీ హాస్పిటల్లో పోయినా డాక్టర్స్ని కలిసినా కదా. అందరు వరంగల్లో చాలామంది డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్స్ని కలిసిన హాస్పిటల్లో ఓనర్లు 10 ఏళ్ళ తర్వాత మేము ట్యాంకరు, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత మేము జనరేటర్లు ఆన్ చేసిన పరిస్థితి వచ్చింది సార్ మాకు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తాం. నిజంగా చెప్తాను, కాంగ్రెస్లో ఎవరైనా తిరిగితే ఆయన అక్కడ క్యాండిడేట్ డబుల్ పంచుతున్నాడు తప్ప తిరగట్లేదు కూడా ఆయన. ఎందుకంటే తిరిగితే కొట్టినట్టున్నారు ఇప్పుడు జనాలు, నిజంగా చెప్తాను. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్లోకి వెళ్తున్నారు అని చెప్పి ప్రచారం. మళ్ళీ ప్రతిసారి మీరు ఇదే ప్రయోగం, మళ్ళీ మీ ప్రశ్న అడుగుతున్నారు. మళ్ళీ ఇంకొక మొన్న ఎవరో పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంటే ఎవరు, అది ఏ పేపర్ రాసినట్టు ఒక పేపర్ చిన్నారు పేపర్ అది అందరికీ నా గురించి తెలిసి పాటికి నేను ఎలాంటి మనుషులు మీ అందరికీ తెలుసు. దయచేసి ఇంకొకసారి ఫస్ట్ అందరికీ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఏదో ఇప్పుడు భయపడిచి నడిపిస్తుంది తప్ప రాళ్ళతో కొట్టినట్టు ఉందా లేదా మీరే చెప్పండి, ఉందా లేదా మీరే చెప్పండి. ఆశగా కరెంట్ చూడండి, సింపుల్ విషయాలు, పెద్ద విషయాలు కూడా కాదని చెప్పేది. కరెంట్ కేసీఆర్ గారు ఎట్లు ఇచ్చినారు, ఇన్ని రోజులు 24 కరెంట్ ఎట్లు ఇచ్చినారు. నేను మొన్న చూసిన, నేను వరంగల్ ఉన్నప్పుడు ఎంజిఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంట్ జనరేటర్ 4 జనరేటర్ పనిచేస్తారు. 5 గంటలు ఎంజిఎం హాస్పిటల్ పనిచేయకపోతే ఏమవుతుందంటే, మన దగ్గర అంటే వడ్ల స్కామ్ గురించి మా కేటీఆర్ గారు మాట్లాడారు. కేసీఆర్ గారిని పట్టుకొని మీరు వాడు వీడు అని అంటున్నారు. దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు పెద్ద మనిషి 75 ఏళ్ళ వయసు, నేను ఇవాళ కూడా మిమ్మల్ని వాడు వీడని సంబోధించను. అది నా విఘ్నత, అది నా సంస్కారం. మీరు దయచేసి మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ గారిని, పెద్ద మనిషిని, కేసీఆర్ గారి చేతిలో ఇప్పుడు 2 సార్లు ఉడుతున్నారు. మీరు అదే మీటింగ్లో ఇంకో విషయం చెప్పారు, మహేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పారు. మహేశ్వర్ రెడ్డి గారు మీరు పెద్ద నాయకుడు అవ్వాలంటే మంచి మాటలు మంచి పనులు చేయాలని చెప్పి మీరే చెప్పింది. మీకు విషయం తెలుసా, కేసీఆర్ గారు మంచి పనులు చేశారు కాబట్టి ఓటమి పెరిగిన నాయకుడు కేసీఆర్ గారు. మిమ్మల్ని కూడా 2 సార్లు కేసీఆర్ గారు చిత్తుగా ఓడగొట్టారు, మిమ్మల్ని కూడా 2 సార్లు. మీరు కేసీఆర్ గారిని పట్టుకొని వాడు వీడు అనడం చాలా కుసంస్కారం. దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ముందర పెరిగిన పిల్లవాడిని నేను, దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడాలి. మీరేమన్నారు నిన్న మళ్ళీ స్పీచ్లో, ఎప్పుడన్నా ఎవరన్నా ప్రభుత్వాలు తడిచిన ధాన్యాన్ని కొన్న చరిత్ర ఉందా, మేమే కొంటున్నాం అన్నారు గట్టిగా. మీరు అదే ప్రాబ్లం అయింది, ఎందుకంటే మీరు ప్రజల్లో నుంచి కొద్దిగా దూరం అయినారు కాబట్టి మీరు ఓడిపోతూ ఉన్నారు. ప్రతి ఎలక్షన్ ఓడిపోయినారు మీరు. దయచేసి గత 2 అసెంబ్లీ ఎలక్షన్లో మీరు లాస్ట్ టైం అని చెప్పి దండం పెట్టినా మిమ్మల్ని గెలిపిలే ప్రజలు. ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వాల మధ్యలో జరుగుతుందంటే మీరు మర్చిపోయినారు మీరు. అందుకని దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోవాలి, పోయినసారి మా ప్రభుత్వం, మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారన్నా కొన్నే వడ్లు తడిచినాయి. పోయినసారి దగ్గర 70% వడ్లు తడిస్తే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గింజ కొన్న చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ.
సో మీరు చెప్తున్న మాటలకే నేను చెప్తాను, ఎందుకంటే నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దు అని మహేశ్వర్ రెడ్డి గారు చెప్పిన మాటలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అరుస్తీ గట్టిగా మాట్లాడితే అబద్ధాలు నిజాలు కావు ఎప్పటికన్నా. ఇదే విధంగా వితండవాదం చేస్తాము, ఊకదింపుడు ఉపన్యాసాలు ఇస్తాం, అది కాదు కదా. నిజమైన మాటలు మాట్లాడండి దయచేసి. మీరు ఒక రైతు నాయకుడు కూడా, రైతుల ప్రాబ్లమ్స్ మీరేమంటారు మళ్ళీ నిన్న మేము 500 రూపాయలు ఇస్తున్నామని. మీకు ఇంకో విషయం చెప్పాలి మీ అందరు కూడా. జగిత్యాల జిల్లాలో మీకు తెలుసో తెలియదో జీవన్ రెడ్డి గారు, మీకు ఒక విషయం చెప్తున్నాను. మొత్తం జగిత్యాల జిల్లాలో ఇవాళ పండిన పంట జగిత్యాల జిల్లాలో మీకు తెలియకపోవచ్చు, మీకు మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. 3 లక్షల ఎకరాలలో ఈసారి వడి పండితే దగ్గర 300 నుంచి 400 ఎకరాలలోనే సన్నబడులు వేసింది. అంటే ఏమర్థమవుతుంది దానివల్ల మీకు? ఏమర్థమవుతోంది? 99.99% మామూలు వడ్లు వస్తున్నాయి. సన్నబడి ఉన్నది 0.01%. దానికి 500 రూపాయలు ఇచ్చినామని చెప్పి భుజాలు నడుముకోవడం తప్పు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశానంటే, మీరు ఇక్కడ నాయకుడు, సీనియర్ నాయకుడు కూడా, మీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి చెప్పండి, ఈ 500 రూపాయల బోనస్ కాస్త దొడ్డు బియ్యం కానీ అన్ని రకాల వడ్లకి ఇవ్వమని చెప్పి దయచేసి మీరు రిక్వెస్ట్ చేయండి. ఆ పని చేయండి, మేము మీతో సహకరిస్తాము. మీకు ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను నేను,